ఫార్మాట్ ఏదైనా టీమిండియా విదేశీ పిచ్లపై మ్యాచ్ గెలవాలన్నా, సిరీస్లు సాధించాలన్నా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీంలో ఉండాల్సిందేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఐర్లాండ్ చేతిలో 2 టీ20 మ్యాచ్లు ఓడిపోయిన టీమిండియా ఇప్పుడు ఇంగ్లాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లోనూ ఈ రోజుతో వరుసగా 3 మ్యాచెస్ ఓడిపోయింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దయింది. టీమిండియాలో బ్యాటింగ్ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓటమి, గెలుపు సర్వసాధారణం. బలమైన టీంలే చాలాసార్లు ఓడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సో ఓటమి, గెలుపు గురించి ఎవరికి ప్రశ్నలు అవసరం లేదు, సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఓడిపోయిన విధానాలే ప్రశ్నిస్తున్నాయి టీమిండియా ఆడుతీరుని. మరీ ముఖ్యంగా మూడో మ్యాచ్లో 76 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది టీమిండియా. ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా కనీసం 30 పరుగులు చేయలేకపోయారు. అదే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఎందుకంటే విదేశీ పిచ్లపై టెక్నిక్తో పాటు సీనియారిటీ కూడా ఖచ్చితంగా ఉండాలి. అనుభవం ఇలాంటి పిచ్లపై ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. టీమిండియా ఆటగాళ్ల బ్యాటింగ్ చూస్తుంటే చిన్న పిల్లాడికి సైతం స్పష్టంగా అర్థమవుతోంది. షార్ట్ పిచ్ బంతులను, బౌన్సర్లను ఎదుర్కోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే ప్లేస్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉంటే ఖచ్చితంగా కాస్త డిఫెన్స్ మోడ్లో బ్యాటింగ్ చేసిన మొదట్లో, తర్వాత బౌన్సర్లను, షార్ట్ పిచ్ బంతులను సమర్థవంతంగా ఎదుర్కొనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఓపెనర్ల నుంచి లాస్ట్ 11 నంబర్ ఆటగాడి వరకు బౌన్సర్ల విషయంలో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇంతవరకు సూర్యవంశీ 3 మ్యాచెస్లోనూ 2 మ్యాచెస్లో షార్ట్ బంతులకు అవుట్ అయితే 1 మ్యాచ్లో స్టంప్ అవుట్ అయ్యాడు. ఖచ్చితంగా విదేశీ పిచ్లపై ఇబ్బంది పడుతున్నాడు. అలాగే అభిషేక్ శర్మ అయితే తన ఫామ్ను కంటిన్యూ చేస్తున్నా అతను కూడా స్థాయికి తగ్గట్టుగా ఆడలేదు అని స్పష్టంగా కనిపిస్తోంది. మిగతా ప్లేయర్లు అంతే. శ్రేయస్ అయ్యర్ 2 మ్యాచ్ల్లో ఆడితే 2 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు. శివన్ దూబే కూడా అంతే. పరిస్థితికి తగ్గట్టుగా ఫాస్ట్గా బ్యాటింగ్ చేయాలనే ఉద్దేశంతో వికెట్ కోల్పోతున్నాడు. ఇలా టీమిండియా టాప్ ఆర్డర్ చాలా ఫెయిల్ అవుతోంది. ఇక ఇషాన్ కిషన్ పరిస్థితి మరీ ఘోరం. ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన ఇషాన్ కిషన్ ఇక్కడ షార్ట్ బంతి వేస్తే చాలు షాట్కు ప్రయత్నించి అవుట్ అయిపోతున్నాడు. తిలక్ వర్మ కూడా ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు. పైగా స్లోగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇలా ఇన్ని లోపాల మధ్య విదేశీ పిచ్లపై విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉంటే టీమిండియా పరిస్థితి ఇలాగ మాత్రం ఉండేది కాదని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. టీ20 టీంలోనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నప్పుడు న్యూజిలాండ్ పిచ్లపై టీమిండియా టీ20 సిరీస్ను 5-0 తేడాతో కైవసం చేసుకుందని గుర్తు చేస్తున్నారు. అలాగే అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించిన టీ20 వరల్డ్ కప్లోనూ టీమిండియా విజేతగా నిలిచింది. సో వాళ్ళు ఖచ్చితంగా టీంలో ఉంటే టీమిండియా ఓడిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని, ముఖ్యంగా విదేశీ పిచ్లపై టీమిండియాలో వాళ్ళుంటే గెలుపు గ్యారంటీ అని భావిస్తున్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లోనూ అదే స్పష్టంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు ఈజీగా పరుగులు చేస్తున్న పిచ్పై టీమిండియా బ్యాట్స్మెన్లు చాలా కష్టపడుతున్నారు. అయినప్పటికీ సక్సెస్ కాలేకపోతున్నారు. మరి ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులకే ఎక్కువగా అవుట్ అయిపోతున్నారు.